హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వియాన్ ముల్డర్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రపంచ క్రికెట్లో ఒక నిస్వార్థమైన క్రికెటర్లో మొదటి వరుసలో ఉంటాడు. ఎందుకంటే వియాన్ ముల్డర్ సౌత్ ఆఫ్రికా ఈ బ్యాట్స్మెన్ నిన్న జింబాబ్వేతో బులవాయే వేదికగా మ్యాచ్ జరుగుతూ ఉంది. 367 పరుగులు, 334 బంతులు, 367 పరుగులు, 49 ఫోర్లు, 4 సిక్స్లు నాట్అవుట్ మ్యాచ్ క్రీజ్లో ఉండడం జరిగింది. ఆ టైంలో కెప్టెన్గా సొంతంగా స్వయాన తానే వియాన్ ముల్డరే కెప్టెన్ ఇన్నింగ్స్ని డిక్లేర్గా ప్రకటించి అందరినీ ప్రపంచ క్రికెట్లో ప్రతి ఒక్కరికి, అంటే మ్యాచ్ చూడకపోయిన వాళ్ళు కూడా తర్వాత తెలియ, ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత కానీ వాళ్ళకి న్యూస్ ద్వారా తెలిసిన వాళ్ళు కానీ ఆశ్చర్యపోయేలా డెసిషన్ తీసుకున్నాడు. 367 పరుగులు అంటే ఇంకొక జస్ట్ ఒక 33 రన్స్ చేస్తే క్వాడ్రపుల్ సెంచరీ, అంటే 400 పరుగుల్ని కంప్లీట్ చేసి ఆటగాడిగా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టే సువర్ణావకాశాన్ని వదులుకున్నాడు. బ్రియన్ లారా 2003లో అప్పుడెప్పుడు ఇంగ్లాండ్ మీద 400 పరుగులు చేసి చరిత్ర సృష్టించినాడు. తర్వాత టెస్ట్ క్రికెట్లో చూసేవారి సంఖ్య, ఆడేవారి సంఖ్య ఈ T20 యుగం కాబట్టి కంప్లీట్ తగ్గిపోయింది. అటువంటి సమయంలో ఇంత భారీగా రన్స్ చేసి ప్రపంచ క్రికెట్ని ఆశ్చర్యపరిచినాడు. ముఖ్యంగా ఆ రన్ సాధించడం కాదు, 400 పరుగుల రికార్డుకు దగ్గరకు వచ్చి డిక్లేర్ చేయడం అనేది చాలా షాకింగ్. ఇది ఆయన నిస్వార్థమైన క్రికెట్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ వియాన్ ముల్డర్. ఇంకొక 33 రన్స్ చేసి క్వాడ్రపుల్ సెంచరీ చేసింటే ఇంకా బాగుంటుందేమో. కానీ రియల్గా క్రికెట్ ప్రేమికులే కాదు, ప్రతి ఒక్కరూ నీ యొక్క డెసిషన్ని హ్యాట్స్ ఆఫ్, నీలాంటి మనస్తత్వం ఉండాలని కూడా చాలా గ్రేట్ ఉండాలి. హ్యాట్స్ ఆఫ్.